అది మంచిది అవుతుంది. కాకపోతే ఈ బస్సులు అంటే ఫ్రీగా వస్తున్నప్పుడు వెళ్ళడానికే ఉంది, ఏ బస్సు అయితే ఉంది. పల్లె వెలుగు, పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ కూడా అన్నారు కాబట్టి పర్లేదు, వెళ్తారు, లాంగ్ జర్నీలకు వెళ్తారు. ఇంకోటి అది పల్లె వెలుగు ఆ జిల్లా వరకే అని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం అన్నటువంటిది ఓ రకంగా చెప్పాలంటే చెప్పిన దానికంటే ఎక్కువే చేస్తున్నట్టు. ఆ విషయంలో బాబు గారు ఒక అడుగు ముందుకే వేశారని చెప్పాలా. సంక్షేమాన్ని ఎంత బలంగా తీసుకుంటారని అనుకోలేదు. రెండో ఏడాది వచ్చేసరికి ఒక్కసారిగా సంక్షేమం మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం అంటే ఏమన్నా గమనించారా బాబు గారు? సంక్షేమ విషయంలో మనం సీరియస్కి వెళ్ళకపోతే రేపు పొద్దున్న ఇబ్బంది ఎదురవుద్ది అని ఏమన్నా టీడీపీ మొత్తం ఇంక్లూడింగ్ నారా లోకేష్ గారితో కలిపి ఏమన్నా ఆలోచించారనుకోవాలా? అంటే బేసిక్గా ఒకటి, పబ్లిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఫ్యాక్టరీలు పెడుతున్నాను, లేకపోతే వాడు 10 లక్షల కోట్లు తెచ్చాను, 20 లక్షల కోట్లు వచ్చేస్తున్నాయి అనేది నమ్మరు వాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ నీ పేపరు, నీ నోటి మాట, వీటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇవాళ నేను రిక్షా దొక్కుతున్నాను, నాకు ఇవాళ రోజున అతను ఇంత డబ్బులు ఇచ్చేవాడు, నువ్వు వచ్చి అంతకంటే రూపాయి ఇస్తావా ఇవ్వవా, లేదా అదైనా ఇస్తావా లేదా, ఇంతవరకే ఉంటుంది. లేబర్ ఆలోచనే రాజకీయాన్ని శాసిస్తుంది ఇక్కడ, రూరల్ ఆలోచనే రాజకీయాన్ని శాసిస్తుంది ఇక్కడ. దాన్ని పట్టించుకోకపోయేటప్పటికి వాళ్ళల్లో వస్తున్నటువంటి అసంతృప్తి కార్యకర్తలు తీసుకొస్తారు కదా ప్రభుత్వం దృష్టికి. అది తొలి అడుగులో కూడా ఫీడ్బ్యాక్ ఎక్కడికెక్కడ అదే వస్తుంది జనాల నుంచి. మిగిలిన పథకాల గురించి అడుగుతున్నారు, ఎక్కువ సంక్షేమం గురించి అడుగుతున్నారని. ఆ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు ఈ సెకండ్ ఇయర్ లో ఇంకా తప్పదు మనం సంక్షేమం వైపు వెళ్లాల్సిందే అని నిర్ణయాన్ని తీసుకున్నారా అని. అంటే బేసిక్ గా లెక్కనైతే అన్ని చేసేయాలి ఇప్పుడు.